నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 4 ఇయర్ సిరీస్ పార్ట్ 5లో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఈవెన్ ఆడ్ ఫంక్షన్ ఇస్తే ఎలా చెక్ చేయాలి, ఓకే, దాన్ని ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి అయితే మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఓకే, అండ్ ఈ వీడియోలో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, అండ్ ఈ వీడియో మనకి నోట్స్ ఏదైతే ఉందో నోట్సెస్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటా. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇక్కడ మన ఛానల్లో నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి వస్తే f(x) = mod x in -π, అని ఇచ్చాడు. ఓకే, -π, అన్నప్పుడు మనకి ఇది ఎలా ఉంది, మనకి -l, ఈ ఫార్మేట్లో ఉంది కదా, ఈ ఇంటర్వల్లో ఉంది. ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షనా లేకుంటే ఆడ్ ఫంక్షన్ అని చెక్ చేసుకోండి. f(x) అనేది ఏ ఫంక్షన్ అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు f(x) ప్లేస్లో -x రిప్లై చేసామనుకోండి, mod of -x. మనకి మాడ్యులస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే, మీరు మాడ్యులస్ ఫంక్షన్లో ఎలాంటి వాల్యూస్ ఏమన్నా వేయండి, అంటే నెగిటివ్ లేకుంటే పాజిటివ్ నెంబర్స్ అన్న వేయండి, లేకుంటే నెగిటివ్ నెంబర్స్ అన్న వేయండి, మనకి పాజిటివే ఆన్సర్ వస్తుంది. లైక్ mod of -2 వేయండి, ఆన్సర్ అనేది 2నే వస్తుంది, అంటే పాజిటివ్ నెంబరే వస్తుంది. అలా అని ఇక్కడ mod of -x వేసాము, మనకి mod x వస్తుంది. ఓకే, పాజిటివ్ వాల్యూనే వస్తుంది మనకి. ఓకే, అందువల్ల ఇది ఇది ఏమైంది, mod x అంటే ఏంటి, మళ్ళీ f(x) అంటే f(x) కాబట్టి f(x) అనేది ఏంటి, దిస్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్ అయితే దెన్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a0 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, f(x) ఫార్ములా అయితే రాసేసుకుందాం. ఫస్ట్ f(x) = a0/2 ప్లస్ సమ్మేషన్ n = 1 to infinity an cos nx. ఓకే, ప్లస్ సమ్మేషన్ n = 1 to infinity bn sin nx. ఓకే, నేను మీ ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే bn అనేది డైరెక్ట్గా మీరు 0 తీసేసుకోవచ్చు. ఎందుకు అని దాని గురించి నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. మీకు ఏమైనా రీజన్ కావాలంటే ఆ వీడియో చూడండి. ఓకే, ఇది డైరెక్ట్గా ఈ వాల్యూ అనేది మనకి bn 0 అయిపోతే ఈ మొత్తం వాల్యూ మనకి ఏమైతుంది, 0 అయిపోతుంది. కాబట్టి f(x) = a0/2 సమ్మేషన్ n = 1 to infinity an cos nx ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇప్పుడు a0 వాల్యూ an వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ a0 ఫైండ్ అవుట్ చేద్దాం. a0 = 2/l. ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఫార్ములా ఇలా అప్లై చేస్తాం. a0 = 2/l ఇంటిగ్రేషన్ 0 to l f(x) dx అప్లై చేస్తాం. ఓకే, a0 = 2/l ఇంటిగ్రేషన్, l అంటే ఏంటి, పై కదా, ఇక్కడ మనకి పై అయితే రాసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ f(x) ఫంక్షన్ mod x అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి mod xని x అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అనేది mod x అనేది ఈవెన్ ఫంక్షన్, దట్స్ వై ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ x అని రాసుకుంటే సరిపోతుంది. 0 to π x dx అని రాస్తాం. 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏంటి, x²/2 0 to π, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఓకే, x ప్లస్లో పై రీప్లేస్ చేయండి, π²/2, లోవర్ లిమిట్ 0, 2 గెట్ క్యాన్సల్, π గెట్ క్యాన్సల్, a0 వాల్యూ ఏమొస్తుంది, మనకి π వస్తుంది. దిస్ ఈజ్ a0 వాల్యూ. నెక్స్ట్ an వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. an = 2/l ఇంటిగ్రేషన్ 0 to l f(x) cos nx dx. ఓకే, an = 2/l అంటే π ఇంటిగ్రేషన్ 0 to π f(x) అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, f(x) is a ఈవెన్ ఫంక్షన్ అండ్ cos nx కూడా ఈవెన్ ఫంక్షన్, టోటల్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇది ఫార్ములా వాడుతున్నాం. ఓకే, ఇక్కడ f(x) ఏమవుతుంది, x అని తీసుకుంటాం, బికాజ్ f(x) is a ఈవెన్ ఫంక్షన్. ఓకే, cos nx dx దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఇప్పుడు మనం
ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో మీకు ట్రిక్ చెప్పాను కదా, ఇది అక్కడ అప్లై చేయండి. దీనైతే ఫస్ట్ ఫంక్షన్, దీన్ని సెకండ్ ఫంక్షన్ అని తీసుకుంటాం బై యూజింగ్ హైలైట్ రూల్. ఓకే, ఈ రూల్ యూస్ చేసి ఫస్ట్ ఫంక్షన్ని ఎక్స్ అని తీసుకుంటాం, సెకండ్ ఫంక్షన్ని కాస్ ఎన్ఎక్స్ అంటాం. ఎందుకంటే ఆల్జిబ్రిక్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఎక్స్ అనేది అలాగే పెట్టుకోండి. కాస్ ఎన్ఎక్స్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ చేయండి. కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. తర్వాత ఆల్టర్నేట్ సైన్స్ ప్లస్, తర్వాత మైనస్ వస్తుంది. ఈ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1. సైన్ ఎన్ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. ఏమవుతుంది మనకి? మైనస్ కాస్ ఎన్ఎక్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎన్ ఉంది, ఇంకొక ఎన్ వస్తుంది, ఎన్ స్క్వేర్. ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్, మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ డిఎక్స్ ఉంటే దాని ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ. సిమిలర్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్ ఉందనుకోండి, దాని ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే సైన్ ఏఎక్స్ బై ఏ. లిమిట్స్ 0 to π అప్లై చేస్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేయండి. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఎన్పై వాల్యూ ఏమవుతుందంటే సైన్. సిమిలర్లీ కాస్ ఎన్పై వాల్యూ ఏమవుతుంది? -1 to the power of n. దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేస్తే సైన్ ఎన్పై వాల్యూ ఏంటి? 0. ఈ మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్. ఓకే, ప్లస్ తర్వాత ఎక్స్ ప్లస్లో పై పుట్ చేస్తే కాస్ ఎన్పై వాల్యూ ఏంటి? -1 to the power of n. ఓకే, బై ఎన్ స్క్వేర్. ఇప్పుడు లోవర్ లిమిట్ 0 పుట్ చేస్తాం అనుకోండి, ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే 0 ఇంటూ సైన్ 0 కూడా 0, 0 ఇంటూ 0 మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్. ఓకే, మళ్ళీ ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 పుట్ చేసామనుకోండి, కాస్ 0 వాల్యూ ఎంత? కాస్ 0 నథింగ్ బట్ 1. ఓకే, కాస్ 0 వాల్యూ నథింగ్ బట్ 1 బై ఎన్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో నుండి 2 బై ఇక్కడ ఎన్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, 2 బై ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఓకే, -1 to the power of n -1. ఓకే, ఇదైతే ఏఎన్ వాల్యూ వస్తుంది. ఓకే, పుట్ a0 అండ్ ఏఎన్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్లో 1లో అయితే పుట్ చేయండి. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. దీంట్లో పుట్ చేయండి. f of x ఈజ్ ఈక్వల్ టు a0 ఈజ్ ఈక్వల్ టు π/2. ఓకే, ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an వాల్యూ ఎంత మనకి? 2 times of -1 to the power of n -1 by π n square into cos nx. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. మీరు దీంట్లో కావాల్సిన స్పెషల్ కేసెస్ కూడా రాయొచ్చు. ఓకే, లేదంటే ఇక్కడికే స్టాప్ కూడా చేయొచ్చు. స్పెషల్ కేసెస్ ఏంటి అంటే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ తీసుకున్నాం అనుకోండి. n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5 ఇలా తీసుకున్నారు, ఆడ్ నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నారు అనుకోండి, ఇది ఏమవుతుంది? -1 ఏమవుతుంది? -2 వస్తుంది. ఇక్కడ -2 into 2 -4. ఓకే, ఇక్కడ n అనేది ఆడ్ నెంబర్ అలాగే ఉంటుంది. ఓకే, n ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయింది అనుకోండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ మనకి f of x ఈక్వల్ టు π/2 ప్లస్ ఇక్కడ -2 వస్తుంది, -4 వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. -4 సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే కాస్ nx బై π n స్క్వేర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? సపోజ్ n ఈజ్ ఆడ్ అయితే, ఓకే n ఈజ్ ఆడ్ ఇలా వస్తుంది. మీరు n ప్లేస్లో కావాల్సింటే 1, 3, 5 ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కావాల్సింటే ఈ n ప్లేస్లో మీరు 2n + 1 ఆర్ 2n - 1 కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, f of x ఈక్వల్ ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే మనకి f of x ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? π/2 వస్తుంది అంతే. ఎందుకంటే ఈవెన్ అయింది అనుకోండి, ఈవెన్ నథింగ్ బట్
n ఈజ్ ఈక్వల్ టు 2 4 6. ఓకే, 0 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 0 2 4 6 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 0 తీసుకున్నాం అనుకోండి, -1 టు ద ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 1. 1 - 1 ఏంటి? 0. మొత్తం వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఈ మొత్తం 0 అయిపోతే మనకి మిగిలేది ఏంటి? π/2 మాత్రమే, కాబట్టి π/2 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.